హిట్స్ కి ఫ్లాప్స్ కి అతీతంగా సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ తమిళ హీరోలలో ఎవ్వరూ టచ్ చేయని రేంజ్ లో మాస్ ఊచకొత్తకొస్తూ దూసుకుపోతున్న కోలీవుడ్ టాప్ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న లాస్ట్ మూవీ జననాయగన్ ఆడియన్స్ ముందుకు త్వరలో రిలీజ్ కానుంది. 9న వరల్డ్ వైడ్ గా సంక్రాంతి కానుకగా అన్ని సినిమాల కన్నా ముందుగా తమిళ్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మీద అక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. సినిమా తెలుగులో వచ్చిన భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ అయినా కానీ అమెజాన్ ప్రైమ్ లో భగవంత్ కేసరి ఇప్పుడు భారీ లెవెల్లో ట్రెండ్ అవుతూ ఉన్నా కానీ విజయ్ కోసం ఒక్కసారి చూసి తీరాల్సిందేనంటూ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. దాంతో అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో సినిమా ఓ రేంజ్ లో రచ్చలేపుతూ దూసుకుపోతూ ఉంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదటి రోజుకు గాను 50 కోట్ల మార్కును దాటేసి రచ్చ చేయగా ఇప్పుడు సినిమా మీద ఉన్న బజ్ అలాగే క్రేజ్ ని బట్టి చూస్తూ ఉంటే మొదటి రోజున లీలాగా 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా సినిమా ఊపు చూస్తూ ఉంటే మొత్తం మీద తమిళ ఇండస్ట్రీ చరిత్రలోనే ఏ హీరో సాధించని విధంగా 100 కోట్ల ఓపెనింగ్స్ ని 3 సార్లు అందుకోబోతున్న మొట్టమొదటి హీరోగా విజయ్ హిస్టారికల్ రికార్డును నమోదు చేయనున్నాడు. దాంతో పాటే ఈ 3 సినిమాలు కంటిన్యూస్ గా ఒకటి తర్వాత ఒకటి రావడంతో కంటిన్యూస్ గా ఇలా ఈ రికార్డు కొట్టిన ఒకే ఒక్క హీరోగా చరిత్రలో నిలవడం ఖాయంగా కనిపిస్తూ ఉందని చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమాకు తెలుగులో వచ్చిన రేంజ్ టాక్ కనుక వస్తే ఖచ్చితంగా లాంగ్ రన్ లో సంచలన కలెక్షన్లతో బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. మరి ఈ సినిమాతో విజయ్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చలేపుతాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.